హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి క్రియేషన్స్. ఏంటి ఇక్కడ మునక్కాయలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా అండి? అవునండి, మునక్కాయలను ఈరోజైతే మా చెట్టుకి కాసిన మునక్కాయలతో రొటీన్గా మునక్కాయ కూర కాకుండా ఇవాళ అయితే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నానండి. అదేనండి, మనం పాలు పోసి వండుకుంటాం కదండి మునక్కాయల్లో, అలాగైతే చేయబోతున్నానండి. అది కూడా మా స్టైల్లో, మా సైడ్ ఎలా చేస్తారో చేయబోతున్నానండి. దానికి కావాల్సినవి మునక్కాయలు, టమాటాలు, ఆనియన్స్, పాలు ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు కానీ కావాలండి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద బాండీలు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం మసాలా దినుసులండి, అంటే మామూలుగా రొటీన్గా మనం వాడే మసాలాను కాకపోతే కొంచెం వేసుకోవాలండి లైట్గా. మునక్కాయ కూర కదండి, అందులో పాలు పోస్తున్నాం కదా, మసాలాలు ఎక్కువ అవసరం ఉండవు. ఆ మసాలాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి, అంటే స్మూత్గా వచ్చేయాలి ఆనియన్స్ మాత్రం. అట్లా వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా అయితే వేసుకుందామండి. ఇట్లా కట్ చేసిన టమాటా అయితే వేసుకున్నాను. టమాటా వేసుకున్నాక కల్లుప్పు అండి, కల్లుప్పు అయితే వేసుకోవాలి. ఇట్లా కల్లుప్పు వేసుకున్న తర్వాత కొంచెంసేపు కలుపుకొని గంటితో అట్లా కొంచెంసేపు కానీ మక్క పెట్టేసామంటే మగ్గిపోతాయండి. మూత పెడితే త్వరగా మగ్గిపోతాయి. టమాటాలో ఉండేది అదానండి, మూత పెట్టి కొంచెం ఉప్పేసి మూత పెట్టామంటే చాలా ఈజీగా మగ్గిపోతాయి. చూడండి, ఇక్కడ టమాటాలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మనకు ఎంతవరకు సరిపడుతుందో అంతవరకే వేసుకోవాలండి. అంటే మునక్కాయల కర్రీ కదా, అందులో పాలు పోస్తున్నాం కదండి, అందుకని కొంచెం మనం చూసుకొని క్వాంటిటీ వేసుకోవాలండి. అట్లా వేసుకొని మసాలా కానీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కొంచెం బాగా స్మెల్ అనేది, పచ్చివాసన అనేది పోయేంత వరకు వేయించాలండి. ఇట్లా పచ్చివాసన పోయింది అనుకున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు ఉన్నాయి కదండి, ఈ మునక్కాయలు అనేవి వేసేసుకోవాలండి. వేసుకున్నాక మళ్ళీ ఈ మునక్కాయలు మాత్రం ఇప్పుడు కాసేపు ఆయిల్ అనేది ఫ్రై అవ్వాలండి. ఆయిల్లో ఫ్రై అయితే అంటే టేస్ట్ ఉంటుందండి, ఆయిల్లోనే ఫ్రై అవుతాయి. కానీ ఇవి ఆయిల్లో ఫ్రై అవ్వాలంటే ఇట్లా మూత పెట్టాలండి. మనం ఇట్లా కలుపుకున్నాక ఇట్లా మూత పెట్టి సిమ్లో పెట్టాలండి. ఒక 10 నిమిషాలైనా మనం ఓపిక్గా వెయిట్ చేయాలండి, అడుగంటకుండా కలుపుతూ సిమ్లో పెట్టాలండి. ఇట్లా ఆయిల్లో సగం మునక్కాయ అనేది కుక్ అయిపోవాలండి. ఇట్లా కుక్ అయినప్పుడు మనం అనేది కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇట్లా వాటర్ వేసుకొని తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి, ఇట్లా బాగా కలుపుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ అంటే ముందు మనకు అడుగంటకుండా చూసుకునేదానికి ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్లోకి వస్తే చూడండి, పసుపు, కారం, ధనియాల పొడి, ఇంకేదైనా చికెన్ మసాలా కానీ, మటన్ మసాలా కానీ, ఇంకా గరం మసాలా కానీ ఇంకేదైనా వేసుకోవచ్చండి, అది మన ఇష్టము, ఆప్షనల్. పాలు పోసి వండేది కదండి, మసాలా కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది, మరీ ఎక్కువ ఉండవలేదండి. ఇట్లా నేనైతే ఇవన్నీ వేసుకున్నానండి. పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవి వేసుకొని కలిపేసుకోవాలండి. ఇట్లా కలుపుకున్నాక మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసుకున్నామంటే ఇంకొంచెం బాగా కుక్ అవుతాయండి. కాకపోతే మనకు అంటే గుజ్జు కాకుండా కొంచెం పులుసు పులుసుగా కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. అక్కర్లేదు అనుకున్నప్పుడు మనం తీసుకున్న పాలైతే వేసుకున్నామండి. చూడండి, నేనైతే పాలైతే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నానండి. ఇట్లా పాలైతే పోసుకున్నానండి. పాలు పోసుకొని మళ్ళీ కలుపుకొని మూత అయితే పెట్టి మగ్గిచ్చేసుకుందామండి. ఇట్లా మూత అయితే పెట్టి మగ్గించుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే మూత అనేది సిమ్లో పెట్టాలండి. చూడండి, ఇలా అయితే కుక్ అయిపోయింది నాకు మునక్కాయ కానీ బాగా కుక్ అయిపోయింది. కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు కొంచెం కొత్తిమీర అలా పైన వేసేసి మూత పెట్టి వదిలేయాలండి. అంతే అండి, టేస్టీ అయిన మునక్కాయ పాలకూర అయితే రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా. చూడండి, నాదైతే మునక్కాయల పాలకూర అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇంతేనండి, వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.